హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అమూల్య అయితే తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నా వల్లే డాడీ, ఇదంతా నా వల్లే, నేను ఇలా చేయడం వల్లే కదా నీకు పరువు పోయింది, ఈరోజు నీ ప్రాణాపాయ స్థితికి వచ్చింది అని ఇక అమూల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అమూల్య ఎలాగైనా ఇక హాస్పిటల్కి వస్తే మామయ్య గారు కోలుకుంటారు అని ఇక నర్మద ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ గారు బయటికి వచ్చి రాగానే అప్పుడే ఇక మా మామయ్య గారికి ఎలా ఉందని అడుగుతూ ఉంటారు నర్మద ప్రేమ అయితే. అప్పుడే ఇక డాక్టర్ గారు అయితే వెంటనే ఇక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, తన పరిస్థితి క్రిటికల్గా ఉంది, తను బతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అని ఇక డాక్టర్లు రామరాజు గురించి చెప్పగానే ఇక వేదవతి చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇక వాళ్ళ అమ్మని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రేమ ధీరజ్ని గమనించి, ఏంట్రా నువ్వు కూడా ఏడుస్తున్నావా, నువ్వు కూడా ఏడవడమేంటి, అయినా మీ నాన్నకి ఏమీ కాదు, మామయ్య గారికి ఏమీ కాదు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే ప్రేమని హక్ చేసుకొని, ప్రేమ నాకు భయంగా ఉంది, నాన్నకి ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా ఉంది అని ఇక అంటూ, ఈరోజు అమూల్య వల్లే ఇదంతా జరిగింది, అమూల్య అయినా అలా చేసుకుంటుంది, పెళ్ళి చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను, అయినా అమూల్య అలా చేయదు, అమూల్య ఇక అమూల్య వెనకాల ఎవరో ఉన్నారు, ఇదంతా నడిపించారు అని ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు ప్రేమతో. అప్పుడు ప్రేమ చాలా బాధపడుతూ, అవును ధీరజ్, అమూల్య ఈ తప్పు చేయదు, నాకు కూడా తెలుసు అని ఇక చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక అమూల్యని ఎలాగైనా ఇక్కడికి తీసుకువస్తే నాన్న కోలుకుంటాడని అనిపిస్తుంది ప్రేమ, కానీ అమూల్యని ఇక ఎలా తీసుకురావాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు. అటు అమూల్య తప్పు చేసిందని నాన్న ఇక అలా చాలా బాధపడ్డాడు, అయినా అమూల్య ఏ తప్పు చేయదు, నాకు తెలుసు అమూల్య గురించి, అమూల్య నాన్న అంటే ఎంతో ఇష్టం, నాన్నకు కూడా అమూల్య అంటే ఎంతో ఇష్టం, అలాంటి అమూల్య తప్పు చేయదు, ఎలాగైనా ప్రేమ అమూల్యని ఇక్కడికి తీసుకురావా అని ఇక అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్, ఒరే నేను ఆ ఇంటికి ఎలా వెళ్ళగలుగుతాను రా, ఇక నన్ను చూస్తేనే వాళ్ళు మండిపడతారు, నన్ను చూస్తే ఖచ్చితంగా అమూల్యని పంపించరు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి వేదవతి వస్తుంది. ఏంట్రా ఎవరిని తీసుకురావాలి అని అనగానే, నాన్న కళ్ళు తెరవాలంటే అమూల్య ఇక్కడికి రావాలమ్మా, అమూల్య ఇక్కడికి వస్తేనే నాన్న కోలుకుంటాడని నాకు అనిపిస్తుంది అని ఇక ధీరజ్ అనగానే, అప్పుడే వేదవతి, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా, అమూల్య ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ నాన్న కళ్ళు తెరుస్తాడు కదా అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, అవునమ్మా, ఇక అమూల్య ఇక్కడికి వస్తే నాన్న కళ్ళు తెరుస్తాడని నాకు అనిపిస్తుంది అని ఇక అనగానే వెంటనే వేదవతి, ఒరే మీ అమూల్యని ఇక్కడికి తీసుకొస్తానురా, నేను వెళ్తాను, ఎలాగైనా వాళ్ళని ఒప్పచెప్పి ఇక అమూల్యని ఇక్కడికి తీసుకువస్తాను అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు వెళ్తే వాళ్ళు గొడవ చేస్తారేమో అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే, లేదురా, ఎలాగైనా వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా అమూల్యని ఇక్కడికి తీసుకొస్తాను, ఈయనని నేను బ్రతికించుకుంటాను అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఇక నేను ఎవరి మాట వినను అని వేదవతి అయితే ఇక సేనపతి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక వేదవతిని చూసి భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం అవసరమని ఇక్కడికి వచ్చావు, ఈ ఇల్లు కాదని ఎప్పుడో మా గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు ఆ పనులతో, ఇప్పుడేంటి ఇక్కడికి వస్తున్నావు, అయినా ఏముందని అని ఇక భద్రావతి సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అయితే ఇక, అక్క ప్లీజ్ అక్క, అమూల్యని నాతో పంపించక్క అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే భద్రావతి, ఏంటి అమూల్య నీతో పంపించాలా, అమూల్య ఇక నుంచి ఎక్కడికి రాదు అని అనగానే, ప్లీజ్ అక్క, ఆయనకి బాగోలేదు, ఆయన అమూల్య వస్తేనే ఇక బ్రతుకుతాడన్న ఛాన్స్ అనిపిస్తుంది, ఇక ప్లీజ్ అక్క, ఎలాగైనా అమూల్యని నేను తీసుకువెళ్తాను, అమూల్య వస్తేనే ఆయన బ్రతుకుతాడు, ప్లీజ్ అక్క అని ఇక వేదవతి భద్రావతిని బతిమిలాడుతూ ఉంటుంది.
ఉంటుంది. అప్పుడే భద్రావతి, ఇక ఈ అక్క నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు గుర్తుకు రాలేదా? ఇక ఆ పనుడు చావు బ్రతుకులో ఉన్నాడని ఇప్పుడు ఈ అక్క ఈ ఇల్లు గుర్తుకు వచ్చి ఇక నీ కూతురు ఇక్కడుందని తీసుకువెళ్దామని వచ్చావా? ఇక నేను ఆ పనుడు బ్రతకడానికి కాదు, వాడు చచ్చినా నాకు పర్లేదు, కానీ అమూల్యని మాత్రం ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు. అయినా అమూల్య ఇప్పుడు ఈ ఇంటి కోడలు. అమూల్య ఈ ఇంట్లో ఇంకా మేము చెప్పినట్లే వింటుంది. ఇప్పుడు మేము బయటికి పంపిస్తేనే వెళ్తుంది, అంతేకాని ఇక తనంతట తాను వెళ్ళని పరిస్థితి అని ఇక భద్రావతి అనగానే వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అక్క ప్లీజ్ అక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను, అమూల్యని పంపించక అని ఇక వేదవతి ఇక భద్రావతి కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి అమూల్య వస్తుంది. ఏంటమ్మా, ఏంటి, నువ్వెందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అని ఇక అమూల్య అంటూ ఉంటుంది. మీ నాన్న కోసమే, మీ నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసిన పరిస్థితిని గుర్తుకు చేసుకొని ఈరోజు ఆయన ఈ పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు వస్తే తప్ప తను కోలుకోడనే ఇక నాకు నమ్మకం పోయింది. నువ్వు రావే, నువ్వు వస్తేనైనా మీ నాన్న కళ్ళు తెరుస్తాడని అనిపిస్తుంది ఇక అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడే అమూల్య, అమ్మ పద వెళ్దాం, ఇక నాన్న నేను కూడా వస్తాను చూడడానికి అని ఇక అమూల్య అంటూ ఉంటుంది. అప్పుడే భద్రావతి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? స్వాతంత్రంగా ఇక్కడ నువ్వు కోడలివి ఈ ఇంటికి, కాబట్టి మేము పొమ్మంటేనే పోవాలి, రమ్మంటేనే రావాలి. అయినా నువ్వు అనుకున్నట్లు మేము ఎలా పంపిస్తాము? లేదు, నిన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి ఇక కలయికలు లేవు, కాబట్టి ఇప్పుడు ప్రేమ ఎలాగో మీ ఇంట్లో పడి ఉంటుందో అలాగే నువ్వు కూడా ఈ ఇంట్లోనే పడి ఉండాలి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరు చచ్చినా బ్రతికినా నువ్వు వెళ్ళే ప్రసక్తే లేదు అని భద్రావతి అమూల్యని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అయితే, అక్క ప్లీజ్ అక్క, ఒక్కసారి తీసుకువెళ్ళి తీసుకొస్తానక్క అని ఇక వేదవతి బ్రతిమిలాడుతూ ఉంటుంది భద్రావతిని. అప్పుడే ఇక నేను వెళ్ళొస్తానత్త అని ఇక అమూల్య అంటూ ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక భద్రావతి అయితే అమూల్య చెంప పలగొట్టి, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని ఇక లాక్కొస్తుంది. అప్పుడే ఇక వేదవతి అయితే, అక్క నువ్వు నేను చెప్పింది వినక్క, అసలు ఇక మా కుటుంబం తప్పు చేసిందని నువ్వు అనుకుంటున్నావు, అయినా నా కుటుంబం ఏ తప్పు చేసిందని అని ఇక వేదవతి భద్రావతితో అంటూ ఉంటుంది. అప్పుడే భద్రావతి, ఏంటి నీ కుటుంబం తప్పు చేయలేదు, ఈరోజు మేము కూడా ఇలా బాధపడడానికి కారణం ఇక ఆ ధీరజ్ గాడే కదా. ఆ ధీరజ్ గాడు ఈరోజు ప్రేమని ఇంట్లో నుంచి లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. ముందుగా ఇక ఈ పనోడు నిన్ను తీసుకుపోయి ఆ తర్వాత నీ కొడుకు నా మేనగోడల్ని తీసుకువెళ్ళాడు. ఇలానే కదే మా కుటుంబాన్ని బాధ పెట్టింది. ఏ రోజైనా ఈ కుటుంబానికి సంతోషాన్ని కలిగించారా? ఇక అందుకే అంతకు అంత అనుభవించాలి. అమూల్యని ఇక మీరు కోరుకున్న విధంగానే చేస్తాను అని ఇక భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అయితే, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు, అటు ప్రాణాపాయ స్థితిలో ఆయన ఉన్నారు, ఇక అమూల్యని పంపించక్క అని ఇక అంటూ ఉంటుంది. లేదు, నేను అమూల్యని పంపించను అని ఇక అనగానే వేదవతి భద్రావతి చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక భద్రావతి షాక్ అయిపోతుంది. ఏంటే నన్నే కొడతావా ఆ పన్నోడి కోసం అని ఇక భద్రావతి అంటూ ఉంటుంది. అక్క మాటలు మంచిగా రానివ్వు, అసలు ఇక ఆ కుటుంబం గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు అని ఇక అనగానే, ఏం తెలిసేంటే ఈరోజు నా మేనగోడల్ని నీ కొడుకు లేపుకుపోయి పెళ్లి చేసుకొని ఈరోజు నువ్వు ఎలా అనుభవించావో ఆ రోజు మేము కూడా చాలా బాధపడ్డాము. ఇక ఈ విధంగా చేసిన మీరు మంచి చేశారా అని ఇక భద్రావతి అనగానే వెంటనే ఇక వేదవతి అయితే, ఏం తెలుసనక్క, నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, అయినా ప్రేమని నా కొడుకు లేపుకు వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అసలు ప్రేమకి వానికి ప్రేమే లేదు, అసలు వాళ్ళిద్దరూ లేచిపోనే లేదు అని ఇక అనగానే భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఆ రోజు తప్పు చేసిందే కాక ఈరోజు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నావు అని ఇక భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి, అక్క నేను చెప్పేది నిజం, అసలు ధీరజ్ గాడు ప్రేమని ప్రేమించలేదు, తనని లేపుకు వెళ్ళి పెళ్ళి కూడా చేసుకోలేదు అని అనగానే, అయినా నా ప్రేమని మరి ఎలా పెళ్లి చేసుకున్నాడే అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే ఇక వేదవతి అయితే, అక్క నీకు అసలు నిజం లేదు తెలీదు, ఇక ప్రేమ ఒక అతన్ని ప్రేమించింది, వాడు డబ్బు కోసమే ప్రేమను ప్రేమించి నగలన్నీ తీసుకొని ఇక ఆ రోజు రాత్రి రమ్మన్నాడు, ఇక ఆ నగలు తీసుకొని ప్రేమని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ప్రేమ కోసం ఇక కుటుంబం పరువు పోతుందని ప్రేమ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది. ఆ ప్రేమ జీవితాన్ని కాపాడడానికి
తిరిగి ప్రేమ మళ్ళీ ఇంటికి వస్తే ఇక ఎలాగో ప్రేమ తప్పుడు మనిషిని ఇక లేచిపోయి వచ్చిందని మన కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని నేనే నా కొడుక్కి నచ్చజెప్పి ఇక ఆ విధంగా పెళ్లి చేశాను. వానికి ప్రేమ అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాను. ఇక ధీరజ్ గాడు ఇక తన మెడలో తాళి కట్టనని అన్నాడు. అయినా నేను మన కుటుంబం పరువు పోకూడదని ఇక వాని చేతుల మీదుగా ప్రేమ మెడలో తాళి కట్టించుకొని ఆ నింద మొత్తం వానిపై వేసుకున్నాడు. వాడు నిజంగానే ప్రేమించి తనని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడన్న పేరు వానికి పోయింది. కానీ వాడు మాత్రం ఏ తప్పు చేయలేదక్క. ఇది మాత్రం నిజం చెప్తున్నాను విను. ఇక ధీరజ్ గాడు అసలు ప్రేమని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోలేదు. ప్రేమని ఇక మన కుటుంబం పరువు కాపాడడానికే వాడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు మాట్లాడేది అని అనగానే అవునక్క, నేను చెప్పేది నిజం. మన కుటుంబం పరువు కాపాడడానికే ప్రేమని పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని రోజులు నా కొడుకు ఇక ఎన్ని అవమానాలు పడినా మాత్రం ఈ నిజాన్ని మాత్రం నా కోసం వాడు బయట పెట్టుకోలేదు. నా మీద ఒట్టు కూడా వేశాడు, ఎవరితో ఈ మాట జారనని అని. ఇక కన్న తండ్రికి కూడా వాడు అబద్ధం చెప్పాడు. ఇక తను నిజంగానే ప్రేమించాడనుకొని ఇక మా ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా. నేను చెప్పిన సంబంధం కాకుండా తను ప్రేమించి ఇక ఇష్టం లేని కుటుంబంతో పెళ్లి చేసుకున్నాడని చాలా బాధపడ్డాడు. అయినా ఆ రోజు కూడా వాడు ఎన్నో బాధలు అనుభవించాడే కానీ వాడు మాత్రం నోరు తెరిచి నిజాన్ని మాత్రం బయట పెట్టలేదు. ఎందుకంటే నా మీద ఒట్టు వేశాడు. వాడు ఇక వాని గురించి ఇప్పటికైనా తెలుసుకోక అసలు వాడు మీ కుటుంబ పరువు తీయాలని కాదు, కుటుంబం పరువు పోకూడదనే వాడు ప్రేమ మెడలో తాళి కట్టి ప్రేమ జీవితాన్ని కాపాడాడు. అలాంటి నా కొడుకు గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అక్క, అమూల్యని పంపిస్తావా లేదా చెప్పక, అక్కడ నా భర్త ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇక అమూల్య వస్తేనైనా నా భర్త బతుకుతాడన్న నమ్మకం ఉంది అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే ఇక భద్రావతి అయితే నన్ను క్షమించే అని ఇక వేదవతి చేతులు పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. చూసావు కదక్క ఇక ధీరజ్ గొప్పతనం అని ఇక వేదవతి అనగానే ఇక భద్రావతి అయితే నన్ను క్షమించే, నిజంగానే నా మేనకోడల్ని ఆ రోజు రామరాజు నిన్ను లేపుకుపోయి పెళ్లి చేసుకున్నట్లు ఇప్పుడు నా మేనగోడల్ని ఇక ఈ నిజంగానే ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని అనుకున్నాను. కానీ ధీరజ్ మన కుటుంబం పరువు కాపాడడానికి ప్రేమ మెడలో తాళి కట్టాడని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని ఇక భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అమూల్యని పంపించక, ఇప్పటికైనా అమూల్యని పంపించు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే ఇక అమూల్యని తీసుకొని నేనే వస్తున్నాను అని ఇక భద్రావతి అయితే అమూల్యని తీసుకొని ఇక హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇక వేదవతి ఇక అమూల్య భద్రావతి రావడం చూసి ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే ఇదేంటి ఇక తను కూడా ఇక్కడికి రావడం ఏంటి అని ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక భద్రావతి అయితే వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించురా, నేను తప్పు చేశాను, నిజంగానే నా మేనగోడల్ని నువ్వు లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, కానీ నా కుటుంబం పరువు కాపాడడానికే నా మేనగోడల్ని పెళ్లి చేసుకున్నావన్న నిజం ఈరోజు తెలిసిపోయిందిరా అని ఇక అనగానే అప్పుడే వేదవతి వైపు ధీరజ్ చూస్తూ ఉంటాడు. అవునరా, నేను నిజాన్ని చెప్పేశాను, అమూల్యని తీసుకురావడానికి ఈ నిజం చెప్పడం తప్ప ఇక నాకు వేరే దారి కనిపించలేదు అని ఇక అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే వెంటనే ఇక అమూల్య వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళమ్మా, నిన్ను చూస్తేనైనా నాన్న కోలుకుంటాడేమో అని, ఇక నీ మాట వింటే ఖచ్చితంగా తను కళ్ళు తెరుస్తాడు అని ఇక అంటూ ఉంటారు. వెంటనే ఇక అమూల్యని తీసుకొని ఇక భద్రావతి అయితే ఇక ఐసీలో ఉన్న రామరాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇక రామరాజు దగ్గరికి వెళ్ళగానే అమూల్య, నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న, మన కుటుంబం పరువు కాపాడడానికే నా మెడలో తాళి నేనే కట్టుకున్నాను, అసలు విశ్వక్ నా మెడలో తాళి కట్టలేడు, మన కుటుంబం పరువు కాపాడడానికి నేను నా మెడలో తాళి కట్టుకున్నాను నాన్న, అసలు నేను ఆ ఇంటికి కోడలనే కాదు నాన్న అని ఇక అమూల్య చెప్పగానే అప్పుడే తన చెవిలో ఈ మాట వినపడడం చూసి వెంటనే రామరాజుకు మెలకువ వస్తుంది. అమ్మ అమూల్య నువ్వు పెళ్లి చేసుకొని ఆ కుటుంబంలోకి వెళ్ళొద్దమ్మా, నీ ప్రాణాలు తీస్తారమ్మా అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాన్న, నేను విశ్వక్ని పెళ్లి చేసుకోలేదు నాన్న, మన కుటుంబం పరువు పోకూడదని ఆ రోజు ఇక నిజంగానే నా మెడలో నేను తాళి కట్టుకొని ఇక విశ్వక్ కట్టాడని అబద్ధం చెప్పాను అని ఇక అంటూ ఉంటుంది. ఇక అమూల్య అయితే అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంటే ఏం మాట్లాడని భద్రావతి
భద్రావతి అంటూ ఉంటుంది, అవును పెద్దమ్మ, నేను అబద్ధం చెప్పాను. విశ్వక్ నా మెడలో తాళి కట్టలేడు. మా కుటుంబం పరువు తీయడానికి నా మెడలో తాళి కట్టనని అన్నాడు. అందుకే ఇక తను తెచ్చిన తాళి నేనే నా మెడలో కట్టుకొని ఇక మా కుటుంబం పరువు పోకూడదని నా మెడలో నేనే కట్టుకున్నాను అని ఇక విశ్వక్ గురించి ఇక అమూల్య చెప్పగానే ఇక భద్రావతి షాక్ అయిపోతుంది. వెంటనే భద్రావతి అయితే ఇక రామరాజు భద్రావతిని చూసి, ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావు అని ఇక అంటూ ఉంటాడు. నన్ను క్షమించు బావా, నేను తప్పు చేశాను. ఇక నేను మీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడాను. నేను నిజంగానే మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. కానీ నా కుటుంబం పరువు పోకూడదని ఇక మీరు చేసిన త్యాగం చాలా గొప్పది. నీ కొడుకు ఇక నిజంగానే తండ్రి తిడతాడని అనుకోకుండా నా మేనగోడలి మెడలో తాళి కట్టి నా మేనగోడలి వల్ల పరువు పోకుండా కుటుంబం పరువు ఇక నా మేనగోడలికి జీవితం నాశనం కాకుండా ఈరోజు ధీరజ్ తన మెడలో తాళి కట్టాడు. ఇక ఆ విధంగా కుటుంబం పరువు కాపాడాడు. అలాంటి నేను తప్పు చేశాను అని ఇక భద్రావతి అయితే తన తప్పు తెలుసుకుంటుంది. ఇక రామరాజు అయితే, ఏంటి భద్రావతి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును బావ, నిజంగానే చెప్తున్నాను రామరాజు. ఇక ధీరజ్ నా మేనగోడల మెడలో మా కుటుంబం పరువు కాపాడడానికే పెళ్లి చేసుకున్నాడు. అసలు మెడలో తాళి కట్టాడు. ఇక ప్రేమ వేరే వారిని ప్రేమించింది, మోసపోయింది. అందువల్ల ఇక మా కుటుంబం పరువు పోకూడదని ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు. ఇదంతా ఈ రోజే తెలిసింది అని అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. వెంటనే ధీరజ్ని పిలవమని అడుగుతూ ఉండగా ఇక ధీరజ్ అక్కడికి వస్తాడు. ఏంట్రా, నేను ఎన్ని మాటలన్నా ఒక్కరోజు కూడా ఈ నిజం చెప్పలేవేంటి? ఒక ఆడ మనిషి జీవితాన్ని కాపాడమంటే అంతకంట ఇక గొప్పతనం ఏముంది అని ఇక ధీరజ్ గురించి గొప్పగా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక రామరాజు ఇక అక్కడున్న సేనాపతి ఫ్యామిలీ కలిసిపోతారు. ఇక ప్రేమ పెళ్లి వల్ల ఇక ఆ విధంగానైతే మళ్ళీ తిరిగి అమూల్య జీవితాన్ని కాపాడడానికి ఇక విశ్వక్ తోటే అమూల్య మెడలో తాళి కట్టిస్తారు. ఈ విధంగా రెండు కుటుంబాలు అయితే కలిసిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.